నేర్చుకున్నాడు. ఎస్, మగపిల్లలకి ఇంటి పని నేర్పించకూడదని ఏ రాజ్యాంగంలో లేదు. ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా మగపిల్లలు కూడా ఆడపిల్లలకు వచ్చినట్టుగానే పనులు రావాలి. ఎందుకంటే అంతే, రావాల్సిందే. సో నాలాంటి గర్ల్ బేబీ లేని మదర్కి అయితే ఓన్లీ బాయ్ బేబీస్ ఉంటారు చూడండి. సో వాళ్ళకైతే ఖచ్చితంగా పిల్లలు హెల్ప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను యాపిల్ సైడర్ వెనిగర్ బ్రాండ్ చేంజ్ చేశాను బికాస్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. బ్రాగ్ది 699కు ఉండేదో 799కు ఉండేదో. సో ఇప్పుడు మనం హిమాలయది డాబర్ తెప్పించుకున్నాం. సో డాబర్ది మనకి 120 కాదు 200కో లోపే పడింది. సో చూసారా, దోశ రౌండ్ దోశే అమ్మ దోశే, తేజు చేసిన దోశే సూపర్గా ఉంటుంది. సో ఆయిల్ నేను వేస్తాను, వాడికి ఆయిల్ వేయడం అర్థం కాదు, ఎక్కువ వేస్తాడు. బట్ ఇట్స్ ఓకే. ఒక స్టెప్, నేను దోశలు వేయడం నా డిగ్రీలో నేర్చుకున్నాను. అంటే వంట వచ్చేది నాకు నా 8th క్లాస్ నుంచే. ఎందుకంటే మా బూలచ్చావ నాకు నచ్చిన ఎక్కువ చేసి పెట్టకపోయేది. సో నాకు నచ్చిన కొన్ని కర్రీస్ నేనే, మా అత్తమ్మ అని ఒక బ్రాహ్మణ అత్తమ్మ ఉండేది, సుజాత అత్తమ్మ అని, తన దగ్గర నేర్చుకున్నాను కొన్ని కర్రీస్. సో నెక్స్ట్ ఇక్కడ దోశ వేశాడు, తిప్పేశాడు, దాన్ని వేసుకున్నాడు. వాడికి ఏంటంటే అది కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలని చెప్తాను కదా, ఒక్క సైడ్ కలర్ చేంజ్ కానీ మాడిపోద్దేమో, వీడికి బ్లాక్ అయితే దోశ నచ్చదన్నమాట, అలాగే పుల్లగా అయినా నచ్చదు. అందుకే నేను పిండి పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో ఇది దోశ రెడీ. నాకు తెలుసు చాలామంది అప్రిషియేట్ చేస్తారు. సో నేను కూడా నేర్పించడానికి ట్రై చేస్తాను. అండ్ రైస్ కుక్కర్ ఉంది కదా ఎగారుది, సో అందులో రైస్ కూడా రెగ్యులర్గా వాడే పెడుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే నేను పెడితేనేమో అంత పొడి పొడి అవ్వట్లేదు, వాడు ఎట్లా పెడుతున్నాడో ఆ రైస్ మొత్తం పొడి పొడిగా సూపర్గా అవుతుంది. సో ఇదండి, ఒక అమ్మలాగా నేను సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది. చూద్దాం ఇంకా.